లూకాసు వార్త 9:23. లూకాసు వార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనానో నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మీకు సీరియస్ అంటే ఏంది? సీరియస్ అంటే ఏంది? సీరియస్ అంటే ఏంది? సీరియస్ అంటే ఏంది తెలుగులో? తీవ్రమైన. హెల్త్ బాగోకపోతే సీరియస్ గా ఉందంట. అదే సీరియస్నెస్ అంటే సీరియస్నెస్. ఆ సీరియస్ కాదు, నేను ఇందాక చెప్పిన తీవ్రమైన. ఇప్పుడు సీరియస్నెస్ చెప్పు. సీరియస్నెస్ ఆ ఎమోషనే, దానికి తెలుగులో అర్థం ఏంటి? కోపం, బాధగా. అసలు ఏ ఎమోషన్ లేదు, యాక్షన్. సీరియస్నెస్ కఠినంగా అనొచ్చా? ఇప్పుడు సీరియస్నెస్ అంటే నేను నా బ్రతుకులో సీరియస్నెస్ గా ఉన్నా. ఓకే, సీరియస్ అంటే ఒక విధి విధానం పట్ల ఖచ్చితత్వం అంటే గిరిగిస్తే దాటను అంటే దాటను. దట్ ఈస్ కాల్డ్ నేను సీరియస్గా తీసుకోవడం, ఒక సీరియస్నెస్గా జీవించడం, అంతే కదా? అంటే కఠినమైన అభ్యాసం అలవర్చుకోవడమే సీరియస్నెస్. ఇప్పుడు లూకాసు వార్త 9:23లో యేసుక్రీస్తు ఏమంటుంటే ఎవడైనా ఆయన చెప్పటంలే నువ్వు అని చెప్పటంలే. ఎవడైనను నన్ను ఎంబడింపగోరిన ఎడలా, నన్ను ఎంబడించాలని వాడు నిర్ణయించుకుంటే, అతను నిర్ణయం తీసుకుంటే, అతను ఇష్టపడితే, చాలా జాగ్రత్తగా ఏనండి, ఎవడైనను నన్ను ఎంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము డైలీ తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసుక్రీస్తు ఇక్కడ నువ్వు నన్ను వెంబడించు అని చెప్పటంలే. ఓకే, ఎవడైనా వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తన ఆశయాలను, తన ఆశలను, తన కోరికలను, తన ఇష్టాలను వదిలిపెట్టి నన్ను వెంబడించాలి. ఎలా? డైలీ, ఆదివారం ఒక్క పూట కాదు, ఎవ్రీ డే. క్రిస్మస్ రోజు కాదు, ఈస్టర్ రోజు కాదు, గుడ్ ఫ్రైడే రోజు కాదు, ఎవ్రీ డే. అంటే ప్రతి దినము ఏం చేయాలా? తన సిలువను ఎత్తుకొని. సిలువను ఎత్తుకోవడము అంటే నువ్వు మరణాన్ని ఎదుర్కోబోతున్నావని అర్థం. సిలువను ఎత్తుకొని ముందుకు పోతున్నావు అంటే ఒక శ్రమను అనుభవిస్తూ మరణాన్ని ఎదుర్కోబోతావు. యేసుక్రీస్తు బాధలను అనుభవిస్తూ, శ్రమను అనుభవిస్తూ, తిట్లు తినుకుంటూ, కొట్టించుకుంటూ, ఈడ్చుకుంటూ కలవరి కొండ మీద ఎక్కుతాడు.
ఇంతే, సేమ్. ఇదే యేసుక్రీస్తు నీ నుంచైనా నా నుంచైనా కోరుకునే జీవితం. ఎవరైనా క్రీస్తును వెంబడించాలి అనుకుంటే ఆశామాష జీవితం జీవించకూడదు అనేది యేసుక్రీస్తుని ఆశ, అంటే దేవుని వాక్యం చెప్పేది. ఎవరైనా యేసుక్రీస్తును వెంబడించాలి అనుకుంటే ఆశామాషి జీవితం కాదు. నేను ఆదివారం సంఘానికి వెళ్ళి, ఆదివారం చర్చికి వెళ్ళి, మిగతా రోజులన్నీ నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అంటే అది యేసుక్రీస్తుకు అంగీకారం కాదు. నేను బెంగళూరు సిపిఐ మొట్టమొదటిగా పోయినప్పుడు అప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఒక 3 నెలలకు 6 నెలలకు ఎవ్రీ ట్యూస్డే ఒక పాస్టర్స్ మీటింగ్ పెడతారు. పాస్టర్స్ మీటింగ్ పెట్టి ఎవరైనా లేచి మీ అభిప్రాయాలు, అంటే దేవుడు మీకు ఏదైతే ప్రేరేపణ కలుగుతుందో దాన్ని చెప్పండి అని. ఓకే, అందరికల్లా చిన్నోని నేనే, 20 సంవత్సరాలు జస్ట్. అప్పుడు నేను లేచి నా ఒపీనియన్ ఏంటంటే, ప్రతి విశ్వాసి ఆదివారం సంఘానికి వచ్చి వెళ్ళిపోతుంటారు. ఆదివారం వచ్చి హల్లెలూయా ఆ వర్షిప్ సర్వీస్ బాగుంటుంది, వాక్యం వింటారు, ఉత్సాహంగా ఉంటారు, అందరిని విశ్వాసాలందరినీ కలుస్తారు, తర్వాత హత్తుకుంటారు, తర్వాత వెళ్ళిపోతారు. కాకపోతే ఇదే జీవితాన్ని మిగతా 5-6 రోజులు బతుకుతుర్రా లేదా? అందుకని ఇంగ్లీష్లో నేను వదిలిన కొటేషన్ అప్పుడు ఏంటిది, సండే బోర్న్ అగైన్, మండే డెడ్ అగైన్ గా ఉంటున్నారు. సో వీళ్ళను మళ్ళా మండే నుంచి సాటర్డే వరకు బోర్న్ అగైన్ గా ఉంచాలి అంటే పాస్టర్లు ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి? పాస్టర్గా నువ్వు వాళ్ళని ఏ విధంగా నడిపించాలి? ప్రతి ఏరియాలో ఒక కేర్చలు పెట్టి, అంటే చిన్న చిన్న హౌస్ వర్షిప్స్ పెట్టి అందరినీ అక్కడ గ్యాదర్ చేసి, నేను అప్పుడు కేర్చల్ అనే పదం నాకు తెలియదు, వాళ్ళే నేను నడిపించాలి అన్న మెసేజ్ అందించిన తర్వాత, అందరూ అప్రిషియేట్ చేసిన తర్వాత మా పాస్టర్ వచ్చి, ఆర్ యూ సీరియస్ అబౌట్ ఇట్? ఆయన అడిగిన క్వశ్చన్ ఇదే, ఆర్ యూ సీరియస్ అబౌట్ ఇట్? అంటే నువ్వు అలా చేయగలవా? నువ్వు చెప్పిన దాని ప్రకారం బ్రతకగలవా? అంతే కదా. వెన్ ఐ సే ఐ హ్యావ్ టు లివ్ ఇట్. సో నా యేసుక్రీస్తు కూడా నీ జీవితం ఒక్కసారి క్రీస్తులకు సమర్పించిన తర్వాత ఆ జీవితంలో ఒక సీరియస్నెస్ ఉండాలి. ఆర్ యూ సీరియస్ అబౌట్ క్రైస్ట్? ఇది ఇప్పుడు మన జీవితంలో వేసుకోవాల్సిన క్వశ్చన్ మార్క్. నేను యేసుక్రీస్తు గురించి సీరియస్గా ఉన్ననా లేదా? హాఫ్ హార్టెడ్ క్రిస్టియానిటీ దేవుడికి అక్కర్లేదు. సగం నేను లోకంలో ఉంటాను, సగం బయట క్రీస్తులో ఉంటానంటే యేసుక్రీస్తుకు అటువంటి జీవితం అక్కర్లేదు. నేను చర్చికి పోతాను, గుడికి పోతాను అంటే దేవుడికి అక్కర్లేదు. నేను చర్చికి పోతాను, మిగతా సంప్రదాయాలు అనుసరిస్తాను అంటే దేవుడికి అక్కర్లేదు. దేవుడికి అక్కర్లేదు. నేను లాస్ట్ వీక్ కానీ అంతకు ముందు వీక్ కానీ ఒకటి చెప్పా, లివ్ లైక్ క్రైస్ట్. లివ్ లైక్ క్రైస్ట్ ఈజ్ ద చర్చ్ నేమ్. యూ ఆర్ నాట్ అటెండింగ్ ద చర్చ్. నువ్వు చర్చికి అటెండ్ కావట్లేదు. యు ఆర్ ద చర్చ్. యు ఆర్ ద చర్చ్. క్రీస్తు హెడ్ అయినప్పుడు, శిరస్సు అయినప్పుడు, నువ్వు బాడీ అయినప్పుడు, ఈ బాడీనే కదా సంఘం అని పిలిచేది. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘంగా పిలవబడేది ఎవరు? మనము సంఘంగా బయటికి వెళ్ళాలి. మనము సంఘంగా బయటికి కనపడాలి. అంటే క్రీస్తు శరీరంగా మనం బయటికి కనపడకపోతే అప్పుడు వస్తుంది నువ్వు జస్ట్ చర్చికి పొయ్యి వస్తున్నావు అని. నువ్వు చర్చిగా పిలవబట్టంలే, నువ్వు చర్చిగా జీవించటంలే, నువ్వు చర్చిగా కనపడటంలే. దేవుని వాక్యం చెప్పేది అదే కదా.
ఏమని? సంఘానికి శిరస్సు క్రీస్తు. ఓకేనా? ఇప్పుడు మీరు సంఘం. ఓకే, మనం జీవించాల్సి, నువ్వు చర్చికి అటెండ్ కావడం కాదు కావాల్సింది, నువ్వు చర్చి అయి జీవించాలి. అందుకే ఆ పేరు నేను పెట్టాను అని చెప్పా, లివ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు ఎలా బతికిండో ఇప్పుడు శిరస్సు ఒక విధంగా, బాడీ ఒక విధంగా ఉంటుందా? ఇక్కడ ఏదైతే ఆలోచనలు వస్తాయో అవి బాడీ చేస్తాయి. అంటే క్రీస్తు ఆలోచనలన్నీ నువ్వు చెయ్యాలి. క్రీస్తును నువ్వు శరీరం ద్వారా చూపించాలి. నీ ప్రేమ క్రీస్తు ప్రేమతో పోలి ఉండాలి. నీ క్రియలు క్రీస్తు క్రియలతో పోలి ఉండాలి. నీ యాటిట్యూడ్ క్రీస్తు యాటిట్యూడ్తో సరితూగాలి. అందుకే పౌలు చెప్పేది, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నా. క్రీస్తు ఏదైతే చెప్పిండో, ఏదైతే చేసిండో అవే నేను జీవిస్తున్నా. మనుషులు ఏం చేస్తారంటే, నేను క్రిస్టియనే అని చెబుతారు, కానీ జీవితంలో వాళ్ళ పనుల్లో క్రీస్తును చూపించలేదు. కనీసం వాళ్ళ పిల్లలకి క్రీస్తును చూపించలేదు. కొంతమంది పాస్టర్లు వాళ్ళ పిల్లలకి క్రీస్తును చూపించలేరు వాళ్ళ జీవితంలో. చూడండి, దాని మీనింగ్ ఏంటంటే సీరియస్నెస్, టోటల్ సరెండర్నెస్. వాక్యం చెబుతా, జాన్ 15:5, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఫస్ట్ కండిషన్ ఏంది? ఫస్ట్ కండిషన్ ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి. ఫస్ట్ నువ్వు నిలిచి ఉండు, నీ యందు నేను నిలిచి ఉంటా. అంటే యు ఆర్ ద బ్రాంచ్, ఐ ఆమ్ ద వైన్. యు ఆర్ ద, నువ్వు కొమ్మ, నేను చెట్టు. యేసుక్రీస్తు చెప్పడం, నువ్వు కొమ్మ, నేను చెట్టు. నువ్వు నాలో నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు. నువ్వు నాలో అంటూ కట్టుకుంటేనే ఫలిస్తావు, లేకపోతే నువ్వు ఫలించవు. ఇప్పుడు సంవత్సరాలు మనము చిన్నప్పటి నుంచి క్రిస్టియనే, చిన్నప్పటి నుంచి క్రీస్తు మాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఆదివారాలు సంఘానికి పోతాం, క్రిస్మస్ పండుగలకు సంఘానికి పోతాం, ఈస్టర్లో పోతాం, గుడ్ ఫ్రైడే పోతాం, జనవరి పోతాం, కేకు తిని వస్తాం. కానీ ఫలం లేదే, ఫలించటం లేదే. జీవితంలో ఆ ఫలం లేకపోతే నువ్వు యేసుక్రీస్తులో ఉన్నట్ట లేనట్ట. టోటల్ సరెండర్లెస్ అంటే ఏమంటాడు యేసుక్రీస్తు? ఏమంటాడు? నువ్వు నాలో నిలిచి ఉంటే కదా. నేను ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షావల్లిని. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాలో నిలిచి ఉన్న ప్రతి తీగే ఫలిస్తుంది. ఇప్పుడు నువ్వు తీగగా ఉన్నావా లేదా? మన జీవితంలో ఫలం మనము ఫలించటం లేదు అంటే దాని అర్థమేంటి? మనము యేసుక్రీస్తుకు పూర్తిగా సమర్పించుకోలే. ఎక్కడో ప్రపంచంలో ఉన్న ప్రతి ఆశ మనల్ని లాగుతా ఉంటది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఆశ మనల్ని లాగుతా ఉంటది. శరీరాశ, కళ్ళ ఆశ, జీవపు డంబము, ఇవన్నీ మనల్ని లాగుతా ఉంటాయి. దీనివల్ల ఒక్కాలిటు ఒక్కాలటు.
దేవుడు అసహించుకునేది ఏందో తెలుసా? అటొక్కాలు ఇటొక్కాలు వేసిన వాళ్ళని, అటొక్కాలు ఇటొక్కాలు వేసిన వాళ్ళని దేవుడు అసహించుకునేది. ఎందుకు? నువ్వు బతుకుతే వెచ్చకైన బతుకు, లేకపోతే చల్లకైన బతుకు. నువ్వు చెప్పుకోవడానికి మాత్రం నేను క్రిస్టియన్ అని చెప్పి లోకంలో జీవించినట్టు జీవిస్తే ఆ ఆ ఒకడి మొహం మీద ఇంకొకరు ఉమ్మేసినారంటే వాడి పరిస్థితి ఎంతటి హీనమైన దారిద్ర్యంలో ఉంది అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? దేవుడికి నచ్చంది అదే. టోటల్ సరెండర్నెస్ కావాలా, పూర్తిగా సమర్పించుకోవాలా, నీ హృదయాన్ని ఇచ్చేయాలా. నీ హృదయంలో ఇంకొక దానికి చోటు ఇవ్వకూడదు. నువ్వు ఫలించాలని కోరుకుంటాడు, నువ్వు క్రీస్తులో నిలబడాలని కోరుకుంటాడు. నేను నిజమైన ద్రాక్షవల్లి, ఎవరైనా నాలో నిలిచి ఉంటే, నేను వాళ్ళందరూ నిలిచి ఉంటే వాళ్ళు ఫలిస్తారు, వాళ్ళు ఫలిస్తారు. సో నీ జీవితంలో ఇప్పటిదాకా ఫలం లేదు అంటే నువ్వు సరిగా నిలబడలే. కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తుని నమ్ముకున్నా, నాకేం జరగలే, అంతేగా అనేది, నాకేమీ లాభంలే. నువ్వు నిలబడితే లాభం ఉంటుంది, నువ్వు సమర్పించుకుంటే దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. సీరియస్నెస్ లో రెండో పాయింట్, ఒబీడియన్స్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలకి ఏదైనా నువ్వు ఒక పని అప్పచెప్పావు అనుకో, ఇమ్మీడియట్ గా చేస్తే ఏం చేస్తావు? తెలుగులో చెప్పండి. మెచ్చుకుంటారు, అంతేనా? మెచ్చుకుంటారు. యేసుక్రీస్తు కూడా ఆయన చెప్పిన వాక్యం మీద తూచా తప్పకుండా పాటిస్తే దేవుడు మిమ్మల్ని మెచ్చుకోడా? కదా, మెచ్చుకుంటాడు. జాన్ గాస్పల్ 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకొందురు. అంతే. ఏం చేస్తాడు? నువ్వు ఊరికే నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఆదివారం పోతున్నాను, కూర్చుంటున్నాను, వింటున్నాను అంటే కుదరదు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను మీరు గాయకొందురు అంటే నేను చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా పాటింతురు. ఇది ఒబీడియన్స్ అంటే. సౌలు గాడిదలు కాసుకునే వాడిని తీసుకెళ్లి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టిండు. సౌలు గాడిదలు కాసుకునేవాడేగా, వాళ్ళ గాడిదలు ఉన్నాయిగా, అంటే పోయి గాడిదలు మేపుకొని రావాలిగా, ఇంట్లో కూర్చుంటే కుదరదు కదా, గాడిదలకు ఆహారం ఎట్లా వస్తుంది? సౌలు గాడిదలు కాసుకునే సమయాన తీసుకుపోయి ఇశ్రాయేలీయులకు సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు ఏం జరిగింది? ఎవరినైతే చంపి వాళ్ళ నుంచి ఎటువంటి నువ్వు తీసుకొని రామాకు అని చెప్పినప్పుడు తీసుకొని వచ్చి దేవుడి మాట వినకుండా తీసుకొని వచ్చి మళ్ళా బలిపీఠం మీద పెట్టి దేవానికి బలి అర్పిస్తున్నాను అన్నాడు. ఆ మూమెంట్ లో ఎప్పుడైతే దేవుని మాట సౌలు వినలేదో అదే క్షణంలో సింహాసనం నుంచి త్రోయవేయబడ్డాడు. మాట ఇనుట ప్రాముఖ్యత, మాట ఇనుట ప్రాముఖ్యత. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఒబీడియన్స్ బెటర్ దాన్ సాక్రిఫైస్. నీ త్యాగం నాకు అక్కర్లా, నువ్వు నా మాట ఇనుటే చాలు, నేను చెప్పింది చెయ్యి. సమయాన్ని వృధా పోనీయమాకు అంటే లేదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను టీవీలు సినిమాలే చూస్తా. ఎందుకంటే ఓటీటీలు బోల్డ్ ఉన్నాయి. బైబుల్ చదవమంటే చదవం, వాక్యం చదవమంటే చదవం, కానీ కొరియన్ సినిమాలు చూస్తాం. ఇంకోటి
ఇంకొకటి ప్రార్థన చేయమంటే చెయ్యం. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీ పిల్లలే మీ మాట వినకపోతే మీ కోపం రాదా? మీరు దెబ్బలు కొట్టాలని ఉండదా? మరి దేవుడికి కోపం తెప్పిస్తారు మీరు. దేవుడు దెబ్బ కొట్టి ఎట్టుంటుంది తెలుసా? గుక్క తిప్పుకోలేదు, కనీసం పైకి రాలేదు. కానీ దేవుడు కృప చేత చూస్తూనే ఉన్నాడు. ఎప్పటికైనా వీళ్ళు మారుతారు అని. మీరు నన్ను చెప్పుకోమాకండి, క్రీస్తు నా దేవుడు అని చెప్పుకోమాకండి. ఎందుకంటే చదువుతాడు చూడు, లూక్స్ వార్త 6:45 ఏం చదువుతాడు చూడు. ఇందాక దీనికి లింక్ ఉంది. జాన్ గాస్పల్ 14:15కి నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొందువు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి. లూక్స్ వార్త 6:45. సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండిండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? జాగ్రత్తగానండి. ఇప్పుడు ఇందాక ఏమన్నాడు? 14:17లో దేవుడు ఏం చెప్పిండు? మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొందు. ఇక్కడ ఏమంటుండు? నేను చెప్పు మాటల ప్రకారము నేను చెప్పేది వినకుండా ప్రభువా ప్రభువా అని ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తారు? చెప్పు. నేను చెప్పేది మీరు వినరు, మళ్ళా వచ్చి స్తోత్రం అని పాట పాడతాం. నేను చెప్పేది సోమవారం నుంచి మీరు శనివారం వరకు వినరు. మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తారు, మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తారు. మీ శరీరం ఏడ్చలను కానీ మీ కన్ను ఆశలను కానీ మీరు నియంత్రించుకోలేరు. ఇప్పుడు మా సండే వచ్చి చప్పట్లు కొట్టి దేవానికి స్తోత్రం అంటే నేను సంతోషిస్తానా? ఎందుకు నన్ను పిలుస్తారు ప్రభువా ప్రభువా అని? సిగ్గు అనిపిస్తాంలే మీకు? పిలవమాకండి. నా ఆజ్ఞలు గైకొనరు, మళ్ళా నన్ను వచ్చి ప్రభువా ప్రభువా అని పిలుస్తారు. నేను చెప్పిన మాట వినరు, కానీ మళ్ళీ నన్ను ప్రభువా ప్రభువా అంటే ఏ ప్రయోజనం? అదే కదా చెప్పేది. ఏమంటుండు? మళ్ళా ఒకసారి చదవండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, నేను చెప్పేది మీరు వినక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నన్ను ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తారు? ఎందుకు పిలుస్తారు? ఒబీడియన్స్, మాట ఇనుట దేవునికి ఇష్టమైన చర్య. దేవునికి ఇష్టమైన చర్య. సీరియస్నెస్ లో 3వ పాయింట్, ఏ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం చెందిన జీవితం ఏది? రూపాంతరం చెందిన జీవితం ఎక్కడా? రూపాంతరం చెందిన జీవితం అంటే ఏంది? ఇప్పుడు 2 కొరింథీయులు 5:17 చేయండి. 2 కొరింథీయులు 5:17 ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు నేను క్రీస్తునందున్నాను అని నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా? ఏమంటుడు? ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. ఇంతకు ముందు పాపం చేసినా, ఇంతకు ముందు విచారం చేసినా, ఇంతకు ముందు దొంగతనం చేసినా, ఇంతకు ముందు లప్పంగి పనులు చేసినా, ఇంతకు ముందు అబద్ధాలన్నా, ఇప్పుడు అవన్నిటినీ వదిలేసినా అని నువ్వు చూపించుకోవాలా లోకానికి. ఇట్ ఈజ్ ఎవిడెంట్. ఎక్కడ?
నీ బిహేవియర్లో ఎవిడెన్స్ రావాలా, నీ మాటల్లో ఎవిడెన్స్ రావాలా, నీ వాల్యూస్లో ఎవిడెన్స్ రావాలా. వాల్యూస్ అంటే ఏంటో తెలుసా? చుట్టుపక్కల వాళ్ళు నన్ను పూజకు పిలిస్తే నేను పూజ ఇచ్చినా అని చెప్పడం కాదు. క్రీస్తులో నువ్వు జీవిస్తే నో, ఐ డోంట్ కమ్. వాళ్ళేదో వచ్చి వాళ్ళని పసుపు పూసుకోమంటే నేను పూసుకున్నాను. లేదు, మా అమ్మాయి పిలిస్తే పోయినాను, మా కోడలు పిలిస్తే పోయినాను, మా అబ్బాయి పిలిస్తే పోయినాను గుళ్ళకు గోపురాలకు అంటే దేవుడికి అసహ్యమైన క్రియ అది. నువ్వు క్రీస్తులో ఉన్నావంటే నూతన సృష్టి. నీ మాటల్లో తేడా రావాలి, నీ జీవితంలో తేడా రావాలి, నీ ఎథిక్స్ లో వాల్యూస్ ప్రతి దాంట్లో తేడా చూపించలేకపోతే నువ్వు రూపాంతరం చెందిన వ్యక్తివే కాదు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఫంక్షన్కి పోవాలి అని మీరు అనుకున్నారు అనుకో, ప్లాన్ వేసుకోరా? ఏం వేసుకుంటారు? ఎన్ని గంటలకు పోవాలి, ఫంక్షన్ ఎన్ని గంటలకు పోవాలి, ఏం శారీ కట్టుకోవాలి, ఏం డ్రెస్ వేసుకోవాలి, స్నానం చేయాలన్నా, సెంటు కొట్టుకోవాలన్నా, ఎవరెవరు వస్తారు, ఎవరెవరిని కలవాలి, ఎన్ని గంటల ముందు పోవాలి, దేంట్లో పోవాలి, క్యాబ్లో పోవాలన్నా, ఆటోలో పోవాలన్నా, ఎంత దూరము, మనకు ట్రాఫిక్ జామ్ ఉందా లేదా, ఇన్ని ఆలోచించుకున్నప్పుడు ప్రార్థనకు మాత్రం ఎట్టున్నా పర్వాలే. ప్రార్థనకు మనం స్నానం చేయకపోయినా పర్వాలేదు, మనం బ్రష్ చేయకపోయినా పర్వాలేదు, మనము మంచి చీర కట్టుకోకపోయినా పర్వాలేదు, యాడుంటేవి దేవుడికి ఇచ్చే ఇంపార్టెన్స్ అది. ఒక లోకంలో ఉన్న ఫంక్షన్కే నువ్వు ఒక రోజు ముందు ప్లాన్ చేసి వెళ్ళిపోతావే, మరి సర్వ సృష్టికి దేవుడు, ఆ దేవుడి దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఎంత శుభ్రంగా ఉండాలి, నీ మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి, ఎంత సంతోషకరంగా ఉండాలి. అసలు నీ ప్లాన్ ఎట్టుండాలి? ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి అంటే శనివారమే నీ ప్లాన్ ఉండాలి. కానీ మనకు అక్కర్లే దేవుడు. వంటింట్లోనైనా నుంచైనా మనం లాగిన్ అవుతాం. సపోజ్ ఆన్లైన్ ప్రేయర్ అంటే నువ్వు దేవుడికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంది? నువ్వు దేవుడికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏడుంది? లోకంలో జరిగే ఒక ఫంక్షన్కే ఒక రోజు ముందు నువ్వు ప్లాన్ చేసిపోతావే. ఇంతకుముందు మూవీ ఒక సినిమా పోవాలంటే ఎట్ట పోయేవాళ్ళు? టికెట్లు ఉన్నాయా లేవా అని బుక్ చేసుకోవాలా, ఏ సీట్ కావాలని చూసుకోవాలా, సినిమా హాల్ ఎంత దూరం ఉందో చూడాలా, దీనికి డబ్బులు ఎంత, మళ్ళా ఆడ కొనుక్కొని తినటానికి ఎంత ఖర్చు పెట్టాలి, రావటానికి పోవటానికి, ఇన్ని ఆలోచించుకున్నప్పుడు ప్రార్థనకు మాత్రం ఎందుకు? మనము మొహాలు కడగం, మనం బ్రష్లు చేయం, మన ప్రార్థన స్టార్ట్ అయినా కానీ వంట చేసుకుంటూ కూర్చుంటాం. ప్రార్థన 10 గంటలకు స్టార్ట్, 11 గంటలకు పోవచ్చు, 11 గంటలకు మనం కూర్చోవచ్చు, 12 గంటలకైనా పర్లే. దేవుడు ఆయన కొడతాడా చెడుతాడా? అదే కదా, ఎవరైనా క్రీస్తునందు ఉంటే నేను చిన్నప్పుడు ఆమె మాకు ఎవరైతే సువార్త చెప్పిందో ఆమె చూపించే ఆదివారం రేపు ప్రార్థన 9 గంటల కనుక ఎర్రగొండపాలెంలో ప్రార్థన, సాటర్డే నైటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది ఆమె.
ఉపవాసం ఉండి ప్రేయర్ పెడతాం. ప్రేయర్ పెట్టిన తర్వాత చదువుతుంది. రేపు 9 గంటలకు ప్రార్థన అంటే ఉదయం ఫస్ట్ బస్సు 7 గంటలకు మనం మీరు ఎక్కాల. ఫస్ట్ బస్కే. ఫస్ట్ బస్సు ఎట్టుంటుందో తెలుసా? కిక్కిర్చి ఉంటుంది. అయినా ఫస్ట్ బస్సుకి పోవాలా. 8:30 కల్లా బస్సు ఎర్రగొండపాలెం చేస్తుంది. అప్పుడు గంట ప్రయాణం, 18 కిలోమీటర్లు కూడా. ప్రతి ఊరు దగ్గర ఆగి ఎక్కించుకొని పోయేసరికి ఫస్ట్ బస్సు కిక్కిర్చి ఉంటుంది. ఇటు మార్కాపురం పోయే బస్సు అయినా మాది, ఇటు ఎర్రగొండపాలెం బస్సు అయినా కానీ ఫస్ట్ బస్సు మాత్రం అందరూ ఉరికి టవల్లు కొరచెప్పులు వేసుకోవడమే. ఆ నైటే ఆమె ప్రిపేర్ చేసుకుంటుందండి. 5 గంటలు వేయాలా, స్నానం చేయాలా, 6 గంటలకు బ్రేక్ఫాస్ట్ అందరికి చేసి పెట్టాలా, 7 గంటలకల్లా దొరుకు దగ్గర ఉండాలా, బస్సు ఎక్కాలా, 8 గంటలకల్లా 8:30 దిగాల, 9 గంటలకు ప్రార్థనలకు కూర్చోవాలి. పక్కా ఏ ఆదివారం మిస్ కాదు. ఆమె చూపించిందే ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ రూపాంతరము మా కళ్ళకు కట్టినట్టుగా చూపించేది. ఒక్కొక్క ఆదివారం మాకు ఛార్జెస్ పెట్టి తీసుకువెళ్ళేది మమ్మల్ని. ఆమె ఛార్జెస్ ఆమె కుటుంబం మొత్తం అప్పుడు సంపాదించేది. ఆమె భర్త ఒక్కడే, ఆయన టీచర్. అయినా ఛార్జెస్ పెట్టి తీసుకుని పోయేది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు చూపించిన తర్వాత ఆ దేవునికి ఇచ్చే ఇంపార్టెన్స్ మాలో కూడా పెరిగింది. 12 ఏళ్ల వయసులో మమ్మల్ని ఫాస్టింగ్ ఉండమని చెప్పేది. ఫాస్టింగ్ అంటే ఎప్పుడు 3 అవుతుందా ఎప్పుడు తిందామని కాదు. ఉదయం స్టార్ట్ చేస్తే 6 గంటల వరకు నో బ్రేక్. నేను చపాతీలు తిని, నేను బన్నులు తిని తర్వాత ఫాస్టింగ్ ఉన్నా అని చెబితే కుదరదు. నో వాటర్ టచ్, ఎక్సెప్ట్ వాటర్, నథింగ్. ఫాస్టింగ్ ఉన్నా పొయ్యి బోటి మీదకి పోయి ఏకాంత ప్రార్థన చెయ్యి. ఇదే చెప్పేది. ఏ వయసు? నా వయసు 12 అప్పుడు. ఉపవాసం ఉండి టీవీ ముందు కూర్చొని చూడడం కాదు. ఉపవాసం ఉండి 4 ఇడ్లీ తిని నేను ఉపవాసం ఉన్నాను అంటే కుదరదు. నీ కడుపు కాలాల, నీ కడుపు కాలాల. దేవుని కోసం మాత్రమే తప్పించాలా. ఓటి మీద పోయేవాడిని, ఏకాంత ప్రార్థన చేసుకునేవాడిని. ఒక బండ ఒకటి పెద్ద చూసుకొని క్లియర్. దేవుడు అందుకే ఇందాక వాక్యం ఏమంటే, నువ్వు నా యందు నిలిచిన యెల్లా నేను నీ యందు నిలిచెదను. నిలిస్తే నువ్వు ఫలిస్తావు. నేను దేవుని యందు నిలవడానికి అప్పుడు ప్రయత్నం చేసిన. అందుకే దేవుడు నిలిచి ఇప్పటి వరకు నన్ను పట్టుకునే ఉన్నాడు. మీరు దేవుడి యందు నిలిస్తేనే దేవుడు మీ యందు నిలుస్తాడు. సీరియస్నెస్ లో 4వ పాయింట్, దేవుని రాజ్యాన్ని ఎతకడం. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కరెక్ట్. ఇప్పుడు మనం చర్చి పోతులనే మనము ఆశీర్వదించబడాలి. చర్చికి పోతులనే మన ఆస్తి రెట్టింపు కావాలి. చర్చికి పోతులనే మా పిల్లలు బాగుపడాలి. చర్చికి పోతులనే మా పిల్లలు IIT ఎగ్జామ్ పాస్ కావాలి. చర్చికి పోతులనే మా జీవితాల్లో మార్పు రావాలి. ఇది ఒక నామినల్ క్రిస్టియన్ కోరుకునేది. కానీ
దేవుడు చెప్పేది ఏంటంటే ఫస్ట్ నువ్వు రాజ్యాన్ని ఎత్తుకు. దేవుని రాజ్యం అంటే ఏంది? అనేక మంది దేవుని వైపు తిరిగి రక్షణ పొందడం, సువార్త చెప్పమని. పౌలు ఫస్ట్ మొట్టమొదటిగా ఎతికింది దేవుని రాజ్యం. యూదులే కాకుండా అన్యులకు కూడా సువార్త చెప్పాలి అని అనేక ప్రదేశాలకు వెళ్ళి సువార్త చెప్పడం. సువార్త అనేది నా భుజాల మీద ఉన్న భారం. ఇప్పుడు నేను ఒకప్పుడు చెప్పిన, ఎప్పుడు కొన్ని 2-3 సంవత్సరాల క్రితమే, సపోజ్ నేనే ఒక సినిమాకు పోయా, ఒక మూవీకి పోయా, ఓకేనా? నాతో పాటుగా ఎవరెవరు కూర్చుంటారు? దుస్తులు, అపహాసకులు, పాపులు అందరు కూర్చుంటారు. ఇప్పుడు ఆడికి పోయి మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి, నేను నమ్ముకున్నా కాబట్టి నేను మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి అని చెప్పాను అనుకో, ఏమంటారు చెప్పు? నువ్వు వచ్చింది సినిమా చూడటానికి, నువ్వు నా చూస్తున్నావా? అర్థమవుతుందా? నేను చెప్పేది. ఇప్పుడు నేనే సినిమాలో పోతే నువ్వు క్రీస్తుల గురించి చెప్పేది ఎవడు? ఏమని చెబుతా క్రీస్తు గురించి? నా పక్కింటి వాళ్ళకని నేను చెప్పగలనా మీరు క్రీస్తుని నమ్ముకోండి అని? వాళ్ళ సినిమా తీసకపోయి క్రీస్తుని చూపించగలనా? వాళ్ళు చేసిన వ్యవహారమే నేను చేస్తున్నా కదా. వాళ్ళు చేసిన అలవాట్లే నేను నా అలవాట్లుగా ఉన్నాయి కదా. వాళ్ళు సినిమాలో పోతారు, పబ్బులకు పోతారు, వాళ్ళు తాగుతారు, చేస్తారు, అన్ని నేను చేసేటప్పుడు వాళ్ళకు నాకు వ్యత్యాసం ఏంది? ఇంకా నాలో దేవుని రాజ్యం ఎక్కడ కనపడుతుంది? నాలో దేవుని రాజ్యం ఎక్కడ కనపడుతుంది? నాలో రూపాంతరం చెందిన మనిషి ఎక్కడ కనపడుతుండు? నాలో ఒక సరెండర్నెస్ యాడుంది? లేదు కదా. లేనప్పుడు నేను క్రిస్టియన్ అని ఎలా పిలువబడతా? నేను దేవుణ్ణి నమ్ముకున్నా అని ఎలా చెప్పగలుగుతా? నాలో పాపం పెట్టుకొని, అంటే నాలో నలుసు పెట్టుకొని ఎదుటివాడి కంటే దూరం నేను చెప్పలేనుగా. నాకంటూ దూరం పెట్టుకొని ఎదుటివాడి కంటే నలుసు నేను ఎంచలేనుగా. ఎందుకు? ముందు నా కంట్లో ఉన్నది నేను తీసేయాలి. నేను సినిమాలకు పోవడం ఆపేసి సువార్త చెప్పాలి. నేను పాపం చేయడం ఆపేసి క్రీస్తులో బతుకుతూ పవిత్రంగా ఉండి సువార్త చెప్పాలి. నేను సినిమాలు, సీరియల్లో ఆపేసి ఇతరులకు నేను చెప్పాలి. అర్థమవుతుందా? నేను చూసుకుంటూ ఇతరులు మీరు కూడా క్రీస్తు నమ్ముకోండి అంటే నువ్వు చేసేది ఏంది? క్రీస్తు నమ్ముకొని నువ్వేం చెప్తున్నావు? ఇయే కదా మేం చేసేవే నువ్వు చెప్తున్నావు. అలాంటప్పుడు నీకు నాకు వ్యత్యాసం ఏంది? ఒకడెవడా అన్నట్టుగా అరే నువ్వు మా చర్చికి రా, నేను మీ గుడికి వస్తాను అంటే ఏంది అర్థం? ఇదేమన్నా ఇచ్చి పుచ్చుకోవడమా? లేదు కదా. రక్షణ, పాపం నుండి విముక్తి, బంధకాల నుండి విముక్తి, శాపం నుండి విముక్తి, లోకం నుండి, లోక ఆచారాల నుండి, లోకం నుండి నువ్వు వేరు చేయబడిన వ్యక్తివి. వేరు చేయబడిన మాదిరిగా జీవించాలా. లేదు అంటే నీ జీవితం ఇంకా పాపంలోనే ఉన్నది. దేవుని రాజ్యాన్ని ఎతకాల అంటే నీ కోరికలు కాదు, నీ ఆశయాలు కాదు. లేస్తుండే ఏం తిందామా, ఈరోజు ఏ సినిమా పోదామా, ఎటు పోదామా, ఓకే, ఇది కాదు. దేవుడు ఏం చెబుతుండే లేస్తూనే నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. పలానా పని చెయ్యి, అది దేవుని మహిమ కొరకు వచ్చే పని అయి ఉండాలి. అందుకే మొట్టమొదట దేవుని రాజ్యాన్ని ఎతకమన్నది. 5వ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, డైలీ డివోషన్ అంటే ప్రతి దినము భక్తితో దేవుణ్ణి ఆరాధించడం. డివోషన్ అంటే 2 వస్తాయి, ప్రార్థన, వాక్యం చదవడం. ఉదయం
లేచి ప్రార్థించడం మేలు. ఎందుకంటే ఫ్రెష్ మైండ్తో నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు క్లియర్గా నీతో చెప్పాల్సిన విషయాలన్నీ చెబుతాడు. ఆ రోజు నువ్వేం చెయ్యాలో చెబుతాడు, నువ్వు ఎలా బతకాలో చెబుతాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం తీసి చదువుతున్నావా? వాక్యం తీసి చదువు, అప్పుడు తెలుస్తుంది దేవుడు నీతో ఏం మాట్లాడుతుండో. డైలీ డివోషన్, స్పెండింగ్ టైమ్ ఇన్ ప్రేయర్, వర్షిప్ ఇన్ ద వర్డ్ ఈజ్ వెరీ 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 క్రూషియల్ ఫర్ క్రిస్టియన్. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనం. యేసుక్రీస్తు తన్ను ఉదాహరణగా చూపిస్తుంది. ఆయన పెందలగాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగా ఇంకా చాలా చీకటి ఉండగా అంటే కనీసం 4-4:30 ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశముకు వెళ్ళి ఎక్కడికి పోయిండు? ఏకాంత ప్రదేశం, ఎవ్వరు లేని చోటుకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు. అక్కడ ప్రార్థిస్తున్నాడు. మనము పిల్లలకేమో మీరు టీవీ పెట్టుకొని సౌండ్ పెట్టుకోండి, నేను రూమ్లోకి పోయి ప్రార్థన చేసుకుంటా, నీకు ఈ సౌండ్ వినపడతా ఉంటుంది, నువ్వేం ప్రార్థన చేస్తావు? ఏకాంతం ఏది? దేవునితో గడిపే సమయం ఏది? పెద్దల కన్నే లేచి మన చేతిలో మొబైల్ పెట్టుకుంటే ఒకే నైట్ 11 దాకా ఏళ్ళు పైకి పోతా ఉంటాయి, అంతే కదా? నువ్వు 11 గంటలకు పడుకున్నావు, 5 గంటలకు ఏం చేస్తావు? 5 గంటలకు లెయ్యాలి అంటే నీకు సరైన నిద్ర ఉండాలి కదా. సరైన నిద్ర లేకపోతే కళ్ళు మండుతుంటాయి, తల తిరుగుతూ ఉంటుంది. వీటి మూలకంగా నువ్వు ప్రార్థన ఏకాంతంగా ఎలా చేస్తావు? ఎందుకు పెందలకన్నా లేచి దేవుడు ప్రార్థించమనంటే ప్రశాంతమైన వాతావరణం, ఎటువంటి సౌండ్లు వినపడవు. పొద్దున్నే లేచిన తర్వాత నీ మెదడులో ఉన్న నిద్రపోవడం వల్ల వచ్చే ఆ ఫ్రెష్నెస్, అప్పుడు ప్రార్థన చేయమని దేవుడు చెప్పేది. యేసుక్రీస్తే ప్రార్థిస్తున్నాడు అని అన్నప్పుడు నీకు నాకు ప్రార్థన ఎంత అవసరం? వాక్యం చదవడం ఎంత అవసరం? దేవుడిని ఆరాధించడం ఎంత అవసరం? దేవుడి మీద ఆధారపడడం ఎంత అవసరం? ప్రతి దినము. అందుకే కదా మొట్టమొదటిగా మనం చూసింది డైలీ టేకప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. డైలీ, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రార్థించండి, ఒక్కరోజు మిస్ కాకుండా వాక్యం చదవండి, ఒక్కరోజు మిస్ కాకుండా ఆరాధన చెయ్యండి అని దేవుడు చెప్పేది. దీని తర్వాత వచ్చే పాయింటే ఆత్మల భారం. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో పూర్తిగా, నువ్వు బతికినట్టుగా వేరే వాళ్ళు బతకాలని ఆశపడతావు. నేను నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఇంకొకరిని నీతిమంతుడిగా తయారు చేద్దాం. అందుకే కదా దానియేలు 12వ అధ్యాయంలో పెట్టింది, ఎవరైతే అనేక మందిని నీతిమంతులుగా మార్చుదురో వాళ్ళు ఆకాశంలో నక్షత్రముల వలె ప్రకాశించెదరు. నక్షత్రం ఏం చేస్తుందంటే నిరంతరము ప్రకాశిస్తుంది. నువ్వు ఒక్కరినన్నా నీతిమంతులుగా మారుస్తున్నావా? ఒక్కళ్ళ కోసమన్నా ప్రార్థన చేస్తున్నావా? ఒక్కళ్ళనన్నా క్రీస్తు రక్షణలోకి నడిపిస్తున్నావా? ఛాలెంజ్. పిల్లలకు చెప్పుకోండి. కనీసం రేపు మీ పిల్లలు నరకానికి పోతే బాధపడాల్సింది మీరే.
పిల్లల్ని రక్షణలోకి నడిపించుకోవాలా, పిల్లలు ప్రార్థన చేస్తారు చూసుకోవాలా, పిల్లలు వాక్యం చదవాలా. పక్కింటి వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. ఎవరైతే అనేక మందిని నీతి మార్గం వైపు తిప్పుదురో వాళ్ళు ఆకాశంలో నక్షత్రాల వలె నిరంతరం, అంటే ఆ నక్షత్రం ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటది. మీరు అట్నే ఉంటారు. మీరు ఒక్కళ్ళ నీతి మార్గం తిప్పండి. సిరియా దేశపు సైన్యాధిపతి నయమాన్ ఇంట్లో ఇశ్రాయేలు దాసిగా ఉన్న ఇశ్రాయేల్ చిన్నది, తను చేయాల్సిందంతా చేసింది, తను చెప్పాల్సిందంతా చెప్పింది. ఏంటిది? మా దేశంలో ఒక ప్రవక్త ఉండడు, ఆ ప్రవక్త నీ రోగానికి అదే చెప్పాలి. మేము నమ్మిన దేవుడు మీ పాపాన్ని పోగొట్టగలడు. మేము నమ్మిన దేవుడు మీ బంధకాలని, మీ శాపాల నుంచి విడిపించగలడు. కనుక మీరు రక్షణ పొందండి. క్రీస్తు క్షమించే దేవుడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తుడు అని మీరు చెప్పగలగాల, అలా చెప్పగలగాలి అంటే ముందు మనం క్రీస్తులో నిలబడి ఉండాలి. యేసుక్రీస్తు ఏమంటుంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా యందు నిలిచి ఉండినయెల్లా మీరు ఫలించుదురు. మీరు నిలబడలేదు అంటే ఫలింపరు. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ వార్నింగ్. మీరు నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. మీరు ఇంకొకరు సువార్త చెప్పాలి అంటే ఆ నీతిమంతులైన తలం మనము మన జీవితంలో కనపడాలి. అర్థమవుతుందా? దేవుడు అసహించుకునేది రెవల్యూషన్ 3:16 ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఏంటిదంటే నీ క్రియలను ఎరుగుదను, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు గనుక నేను నా నోటి నుండి ఉమ్ము వేయును ఉద్దేశించుచున్నాను. అంతే, ఊసిపాలుగుతా. మీరు ఆ బతుకు నాకు ఇష్టం లేదు. మీరు బతికితే చల్లగా పాపంలోనే బతకండి, లేదు అంటే నాలో బతకండి. నేను ఆదివారం మాత్రం క్రీస్తు కోసం బతుకుతా, మిగతా 5 రోజులు మాత్రం లోకంలో బతుకుతాను అంటే నా నోట్లో ఉమ్మింది ఊసేస్తా. మీరు ఆలోచించుకోండి మీ పరిస్థితి. ఎవడైనా మన మొహం మీద ఒకడు ఉమ్మేసినారంటే ఎంత అవమానం. అటు ఇటు కానీ బతికితే అట్టే ఉంటుంది. ఎవరైనా కలిసిలో చేస్తారా? ఇప్పుడు ఆడవాళ్ళకైనా ఇంపార్టెన్స్ ఇస్తారు, మగవాళ్ళకైనా ఇంపార్టెన్స్ ఇస్తారు. అటు ఇటు కాని వాళ్ళకి ఎవరైనా ఇంపార్టెన్స్ ఇస్తారా? ఎవరైనా లెక్క పెడతారా? వాడిని చూసి ఏమంటారు? గేది చేయరా? ఎవరైనా క్రీస్తులో సీరియస్నెస్గా ఉంటే వాళ్ళ మాటల్లో, వాళ్ళ తలంపులలో, వాళ్ళ చేతల్లో క్రీస్తు కనబడతాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి సంప్రదాయానికి దూరంగా బతుకుతారు. వాళ్ళు జీవించే జీవితం త్యాగపూరితంగా ఉంటుంది, సెల్ఫిష్గా ఉండదు, స్వార్థపూరితంగా ఉండదు. వాళ్ళు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే ఇమ్మీడియట్గా పాప క్షమాపణ పొందుతారు. పాపాన్ని దాచిపెట్టుకొని బతకరు. వాళ్ళు సంఘానికి అటెండ్ కారు, వాళ్ళే సంఘమై జీవిస్తారు. వాళ్ళే
సంఘమై జీవిస్తారు. ఎప్పుడైనా సరే నువ్వు సంఘంగా బయటికి వెళ్తే నీలో క్రీస్తుని చూస్తారు. లేదు నేనే సగానికి పోయి వస్తాను అని అనుకుంటే నీలో క్రీస్తును ఎవరు చూడలేరు. కొంతమందికి ఏంటంటే మనం చేసే పనులు మనం చేసుకుంటూ పోతాం, మిగతా ఎవరు ఏం చెప్పినా మనం వినాల్సిన అవసరం లేదు. మిగతా ఎవరు ఏం చెప్పినా మనం వినం. నా జీవితం నా ఇష్టం. క్రీస్తు గురించి నువ్వు ఎంతైనా చెప్పు, చెవిటోడి ముందు శంఖం ముందినట్టే ఉంటుంది. నా పాపం నాదే, నా క్రియలు నాయే, ఆదివారం మాత్రం వచ్చి సప్పట్లు కొడతా. దేనికి? అటువంటి జీవితం దేవుడు మొహం మీద ఉమ్మేసే జీవితం. నేను ఆదివారం సంఘానికి పోతా, మిగతా రోజుల్లో గుళ్ళకు పోతా. దేవుడికి ఇష్టం లేదు. దేవుడు తృణప్రాయంగా తీసేస్తాడు. అందుకే ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు నువ్వు నన్ను ప్రభు అని ఎందుకు పిలుస్తావు? నేను చెప్పిన పని నువ్వు చెయ్యవు, నాలో నిలవవు, నన్ను ప్రేమించవు. అలాంటప్పుడు నేను నిన్ను ఎందుకు ఫలింపజేయాలి? కొందరి జీవితాల్లో రుచి ఉండదు, పైస ఉండదు. మామూలుగా కొంతమంది కూరలు చేస్తే ఏమంటాం మనం? రుచి ఉండదు, పైస ఉండదు. కొంతమంది జీవితాలు కూడా అంతే. ఆ జీవితాలను దేవుడు లెక్క పెట్టడు, లెక్క చేయడు. కనుక ఒక సీరియస్ కమిట్మెంట్ ఉన్న క్రిస్టియన్ ఎలా ఉంటుందంటే, రోమన్స్ 12:1, రోమిలకు రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధాత్మను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని. ఇది ఎన్నిసార్లు నేను చెప్పినా నాకు అర్థం కాలేదు. మీ శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోలేదు అంటే మీరు క్రీస్తులో బతుకుతున్నట్లయితే కాదు. మీ ఇచ్చలు, మీ శరీర ఏచ్ఛలు, మీ లోకపు ఆలోచనలు, ఈ లోకపు కోరికల ప్రకారం మీరు జీవిస్తే క్రీస్తులో కమిట్మెంట్ లేదు. క్రీస్తులో కమిట్మెంట్ ఉన్నది అని అంటే మీ శరీరాలను మీరు సజీవ. ఇప్పుడు మామూలుగా మనం బలి అర్పిస్తాం, మేకను కోసి, చచ్చిపోతుంది కదా. కానీ నువ్వు అట్ట కాదు, నువ్వు బతికే ఉంటావు. కానీ లోపల ఉన్న ఆశను చంపాలా, లోపల ఉన్న కోరికలు చంపాలా. అందుకే కదా పౌలు చెప్పేది, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. పాపం చేయాలని ప్రేరేపణ కలుగుతుంది, నలగొట్టడమే. మూవీకి పోవాలని ప్రేరేపణ వస్తుంది, నలగొట్టడమే. ఏరే వాళ్ళని తిట్టాలని ప్రేరేపణ కలుగుతుంది, నలగొట్టడమే. ఈ లోకం నుండి వచ్చే ప్రతి ఆలోచన, ఆచరణను నువ్వు నలగొట్టకపోతే నువ్వు క్రీస్తులో నిలబడలేవు. అందుకే కదా యేసుక్రీస్తు చెప్పేది ఏంటంటే, ఎవడైనా నన్ను ఎంబడింప గోరిన ఎడలా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నువ్వు రా అని నేను పిలవట్లే. ఎవడైనా నన్ను ఎంబడింప గోరిన ఎడలా ఏం చేయాలా? తను తాను ఉపేక్షించుకోవాలా ఫస్ట్. అంటే వాళ్ళ శరీర ఆశలను, వాళ్ళ కోరికలను ఫస్ట్ వదిలిపెట్టాల. అంటే శరీర డంబము, నేత్రాశ, శరీర ఆశ వదిలిపెట్టాల. తర్వాత ప్రతిదినము డైలీ సిలువలు ఎత్తుకొని, అంటే శ్రమలు బాధలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడేటట్టుగా.
అది దేవుడు నిర్ణయించిన సీరియస్నెస్ అబౌట్ క్రైస్ట్. లాస్ట్గా ఫిలిపియన్స్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. అసలు ఇంతకంటే ఇంకా బెటర్ స్టేట్మెంట్ ఇంకా చూడలేమేమో. ఇంతకంటే బెటర్ స్టేట్మెంట్ క్రిస్టియన్ జీవితంలో చూడలేమేమో. క్రీస్తు కోసం ఎంతటిది ఏ విధంగా ఎంచుకుంటుండు? ఏదైనా అతి శ్రేష్టమైనదైనా, నాకు ఉన్నతమైన జాబ్ వచ్చినా, లేకపోతే ఒక లగ్జరీ విల్లా ఉన్నా, తర్వాత ఇంకేమంటావు ఒక అద్భుతమైన మంత్రి పదవి వచ్చినా, ఏదైనా క్రీస్తు కోసం నేను నష్టంగానే ఎంచుకుంటాను. అంటే క్రీస్తు నాకు ప్రాముఖ్యం. ఇంతకంటే బెటర్ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేరు. పేతురు, యోహాను ఎవరు పౌలు కంటే ఎక్కువ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే నాకు కనపట్టాలి. అంటే వాళ్ళు సేవ చేయట్లేదా, సేవ చేయలేదని కాదు. పేతురు, యోహాను అందరు చేసిరు. కానీ పౌలు చెప్పిన ఆ స్టేట్మెంట్ ఉంది చూడు, అతి శ్రేష్టమైనది నేను శిక్షప్రాయంగా వదిలేస్తా దేవుని కోసం. నాకు నా దేవుడే ముఖ్యం, నాకు క్రీస్తే ముఖ్యం. అందుకే ఆయన చెప్పిన ఇంకొక స్టేట్మెంటే, సావైతే నాకు లాభం కానీ బ్రతుకుటైతే క్రీస్తే. ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత అంటే ఆ డిక్లరేషన్ చూడండి, పౌలు ఏ విధంగా ఎంత గర్వంగా చెప్పుకోగలడు. మనం చెప్పుకోగలగలమా అట్లా? నేను బ్రతుకుటైతే క్రీస్తే, నేను క్రీస్తునే వెంబడిస్తా, నేను క్రీస్తును నా శిలువ ఎత్తుకొని నన్ను నేను ఉపేక్షించుకొని నన్ను నేను సజీవయాగముగా సమర్పించుకొని నేను క్రీస్తుని వెంబడిస్తా. అది కుటుంబం నుంచి రావాల్సిన స్టేట్మెంట్. పౌలు చెప్పిండు, ఇప్పుడున్న సంఘం నుంచి రావాల్సిన స్టేట్మెంట్. బ్రతుకుటైతే క్రీస్తే, చచ్చిపోతే అది లాభమే. ఎందుకంటే దేవుడు తీసుకెళ్తాడు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా. ఎందుకంటే క్రీస్తు ఉంటే కదా. బ్రతుకుడైతే మాత్రం ఈ భూమి మీద క్రీస్తు బతికినట్టే బతకాల. అందుకే నీ జీవితంలో అటువంటి బతుకు బతకాలి అంటే నీకు సీరియస్నెస్ కావాలి, సీరియస్నెస్ ఉండాలి. నేను క్రీస్తునందు నిలబడాలి, నేను ఫలించాలి, నేను దేవుని రాజ్యం బ్రతకాలి, అనేక మంది నీతిమంతుగా మార్చాలి, నేను దేవుని వాక్యానికి విధేయుడై ఉండాలి, విధేయురాలుగా ఉండాలి. ప్రతి నిత్యము నేను ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, ఆరాధన చేస్తూ బతకాలి. మొట్టమొదటిగా దేవుని రాజ్యము, దేవుని నీతిని ఎతకాలి అని నువ్వు అనుకుంటే, ఇప్పుడు నీ హృదయం ముందు తీర్మానం చేసుకో. ఇక్కడి నుంచైనా నేను ప్రతిజ్ఞ చేస్తున్న దేవా, నేను నీ కోసం బతుకుతా, నువ్వే నాకు ఆధారం, నీ ప్రేమ నేను సాటి చెప్తా, అనేక మందిని నీతి మార్గం తిప్పటానికి నేను ప్రయత్నం చేస్తా. యేసుక్రీస్తు ఎప్పుడు నిన్ను పర్ఫెక్ట్గా ఉండాలి అనుకోడు, కానీ డైలీ ప్రోగ్రెసివ్గా ఉండాలి అనుకుంటాడు. డైలీ ప్రోగ్రెసివ్గా. ఈరోజు 1 గంట ప్రార్థన చేస్తే రేపు ఇంకొక 10 నిమిషాలు. ఈరోజు నేను యేసుక్రీస్తు వాక్య ప్రకారం నిలబడ్డాను అంటే రేపు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి, ఆత్మీయంగా ప్రతిరోజు నువ్వు ఇంత 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 ఎదగాలని కోరుకుంటాడు.
పర్ఫెక్ట్నెస్ ఇప్పుడు రాదు. మనం చనిపోయి యేసుక్రీస్తు కలిసేంత వరకు పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు. కానీ నీకు వచ్చే ఆలోచనలను నువ్వు నలగొట్టుకోవాలి. లోక ఆచారం నుండి నువ్వు వేరుగా బతకాలి. దేవుని వాక్యానికి విధేయురాలుగా ఉండాలి. కనుక నీ హృదయాన్ని సమర్పించుకోండి. దేవా, ఇక నుంచైనా నీ రాజ్యము నీ నీతి ఎత్తుకున్నట్లుగా, ఇక నుంచైనా నీ వాక్యం చెప్పిన విధంగా, అంటే నీ వాక్యానికి కట్టుబడి నేను జీవిస్తాను. నీ ప్రేమను సాటి చెబుతాను. నీ రాజ్యాన్ని నేను ఎతుకుతాను. నన్ను నేను సజీవ యాగముగా సమర్పించుకుంటాను అని తీర్మానం చేసుకొని, సంఘానికి మనము వచ్చిపోతున్నాము అన్నట్టు కాకుండా మనము సంఘముగా బతకాలి. బాగా ప్రార్థన చేయి.